నమస్కారం. నా పేరు డాక్టర్ పోరుద్వన్. ఈ వీడియోలో మేము బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడబోతున్నాము. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? ఇది ఎందుకు మన చేతులు, కాళ్ళు పనిచేయడం ఆపేస్తాయి? విషయాలను మేము ఈ వీడియోలో చర్చించబోతున్నాము. అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక పరిస్థితి. ఇది మన బ్రెయిన్‌కు ఏదైనా రకమైన గాయమవుతుంది మరియు ఈ బ్రెయిన్‌లో గాయమవ్వడం ప్రధానంగా 2 విధాలుగా జరుగుతుంది. లేదా మీ బ్రెయిన్‌లోని ఏదైనా రక్త నాళం పగిలిపోతుంది, లేదా బ్రెయిన్ యొక్క రక్తనాళంలో ఏదైనా రకమైన ప్లాట్ ఏర్పడుతుంది. 2 పరిస్థితులలో ఏమి జరుగుతుందంటే రక్తం ఆక్సిజన్ తీసుకెళ్లడం, ఆహారం తీసుకెళ్లడం అది మెదడులోని కొన్ని భాగాలకు చేరుకోలేకపోతుంది. ఇప్పుడు మెదడులోని భాగాలకు ఆహారం, ఆక్సిజన్ అందకపోతే మేము ఏమి చూస్తున్నామంటే బ్రెయిన్ యొక్క ఆ భాగం పనిచేయడం లేదు. ఫలితం ఏమిటంటే చేతులు, కాళ్ళు ఆపేస్తాయి, మాట్లాడటంలో కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఈ క్లాట్ ఎందుకు ఏర్పడుతున్నాయో అర్థం చేసుకోవడం మన రక్తంలో అవసరం. ఈ క్లాట్ ఎందుకు ఏర్పడుతున్నాయంటే మన కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మన షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మన రక్తనాళంలో క్లాట్ ఏర్పడుతున్నప్పుడు మనం ఉపయోగించే డివిడి వంటి థ్రంబోసిస్‌లో కూడా క్లాట్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. క్లాట్ ఏర్పడిన కాలు రక్తంతో పైకి వస్తూ మీ మెదడులోకి వెళ్లి అక్కడ నష్టం కలిగిస్తుంది. దీనిని మేము స్టా అంటాము. అలాగే మీ బీపీ చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు బీపీకి సంబంధించిన ఆహారం తింటున్నారని, ఇప్పుడు బీపీకి పెరిగినప్పుడు ఇంట్లో చూస్తున్నప్పుడు మనం నీటి ఒత్తిడిని చాలా పెంచితే పైన ఉన్న పైపుల నుంచి నీరు బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీ మెదడులో ఎక్కడైనా రక్తస్రావం జరిగితే ఫలితం ఏమిటంటే అది లోపల వ్యాపించిందని, రక్తం లోపల వ్యాపించిందని మెదడులో ఆ భాగం ఇప్పుడు అది నష్టం పొందింది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ చేరలేదు, లీకేజీ ముందే జరిగిందని మరియు రక్తం చలమణి వల్ల కూడా మెదడుకు నష్టం జరిగింది. ఫలితం ఏమిటంటే అది పని చేయడం ఆపింది మరియు ఫలితం చేతులు కాళ్ళు పని చేయడం ఆపడం. ఇప్పుడు ఇక్కడి నుంచి రోగిని సరిదిద్దాలంటే మెదడు రోగికి చాలా విషయాలు ఒకేసారి అవసరం అవుతాయి. మొదటి విషయం మీ ఆహారం ఏమిటి? చాలా సార్లు ఎవరికైనా ఇలాంటి సమస్యలు వస్తే వారు తినడం, పీల్చడం చాలా తగ్గిస్తారు. కూరలు తగ్గుతాయి, ఉప్పు తగ్గుతుంది. రోగి ఉడికించిన కూరగాయలు తినడం ప్రారంభిస్తాడు. ఇది పెద్ద తప్పులలో ఒకటి అవుతుంది. మీ బ్రెయిన్‌ను సరి చేయాలంటే, మరమ్మతు చేయాలంటే మీరు ఏమి తింటున్నారు? ఉడికించిన కూరగాయలు మీ శరీరంలో శక్తిని తీసుకురావడం లేదు కాబట్టి మీరు నూనెపై దృష్టి పెట్టాలి, షుగర్‌పై దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా ఉప్పుపై దృష్టి పెట్టాలి. కానీ దీని అర్థం ఇది కాదు. మేము ప్రోటీన్ మరియు విటమిన్లను తీసుకోవడం మానేయాలి. మీరు సూప్‌పై దృష్టి పెట్టాలి. మీరు చికెన్ సూప్ తీసుకుంటే, మష్రూమ్ సూప్ తీసుకుంటే ఇప్పుడు ఇందులో నూనె, ఉప్పు మీ చేతిలో ఉంటుంది. మిగతా కొన్ని మసాలాలు ఉంటే వాటిని ప్రతి వస్తువులో చేర్చుకుంటారు. మీరు దీన్ని వినియోగిస్తారు. కాబట్టి మీ శరీరంలో ప్రోటీన్ పరిమాణం, విటమిన్ పరిమాణం మంచి పరిమాణంలో ఉంటుందని చూస్తాము. కాబట్టి ఈ కారణంగా ఏ బ్రెయిన్ పేషెంట్ అయినా తన ఆహారంపై చాలా దృష్టి పెట్టాలి. అది బలహీనత కలిగించే ఆహారం కాకూడదు. ఏ ఆహారాన్ని తీసుకుంటే దాన్ని మేము ఇవ్వకూడదు. దీనిపై దృష్టి పెట్టాలి. రెండవ చాలా ముఖ్యమైన విషయం మీ వ్యాయామం. ఇప్పుడే వ్యాయామం అది ఎందుకంటే మీ మెదడులో ముందుగా పనిచేసే భాగం దెబ్బతిన్నది. ఇప్పుడు కొత్త భాగాన్ని మేము నేర్పించాలి. మళ్ళీ పనిచేయడం, చేతులు కదిలించడం, కాళ్ళు కదిలించడం, మాట్లాడడం, కూర్చోవడం అన్నీ మళ్ళీ నేర్పించాలి. కాబట్టి ఇప్పుడు మన మెదడు నేర్చుకుంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏ పని అయినా పునరావృతంగా చేస్తే మీరు అందులో నిపుణులు అవుతారు కదా! కాబట్టి మనం నడవడం వంటి వ్యాయామాన్ని పునరావృతంగా చేస్తే మన నడక మెరుగుపడుతుంది. ముందుగా కాబట్టి మనం ఏమి చేయాలి అంటే మనకు చేయడంలో అత్యంత కష్టంగా అనిపిస్తున్న పనిని మళ్ళీ, మళ్ళీ చేయడానికి ప్రయత్నించాలి. ఈ వ్యాయామాన్ని మేము ఆక్యుపేషనల్ థెరపీ అంటాము. కానీ మెదడు స్ట్రోక్ బాధితులు ఫిజియోథెరపీపై దృష్టి పెడుతున్నారు. ఫిజియోథెరపీ మసిల్స్‌ను సరిగా ఉంచడానికి ఉంటుంది. మీకు మెదడు స్ట్రోక్ అయితే మసిల్స్ కదలడం కష్టంగా ఉంటే మసిల్స్ క్షీణించడం ప్రారంభమవుతుంది. మసిల్స్ క్షీణించకుండా ఉండేందుకు ఫిజియోథెరపీ చేయించుకుంటారు. బాధితులకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది మీ మసిల్స్‌ను సరిగా ఉంచడానికి, బ్రెయిన్‌లో జరిగిన నష్టాన్ని పూరించడానికి, బ్రెయిన్‌ను మళ్ళీ నేర్పించడానికి ఆక్యుపేషనల్ థెరపీకి ఆధారపడాలి.
మరియు ఆక్యుపేషనల్ థెరపీ చాలా సులభం. నేను మీకు ముందుగా చెప్పినట్లుగా మీకు నడవడంలో కష్టం ఉంటే మీరు నడవడంలో ప్రాక్టీస్ చేయాలి. మీ నడవడం సరి అయినంత వరకు నా చేతి ఈ కదలిక జరగడం లేదు అంటే నేను దీన్ని పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నా చేతి కదలిక పూర్తిగా ప్రారంభం అయ్యే వరకు. ఇది ఆక్యుపేషనల్ థెరపీ యొక్క సమ్మరీ అని చెప్పవచ్చు. రక్తం గడ్డకట్టడం లేదా బ్రెయిన్‌లో మీకు నష్టం జరిగింది. ఇది మేము అంటాము. ఇప్పుడు మీరు చేతులు, కాళ్ళపై ఏదైనా చేస్తే లేదా చేతులు, కాళ్ళ వ్యాయామం చేస్తే బ్రెయిన్‌కు సంబంధించి చేయకపోతే మీరు ఎప్పుడూ ఫలితాలు చూడలేరు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితులలో మొదటి 6 నెలలు చాలా మంచి మెరుగుదలలు మాకు కనిపిస్తాయి. మీరు ఈరోజు అక్టోబర్ 2024లో బ్రెయిన్ షాక్ వస్తుందని భావించండి. అప్పుడు మీరు అక్టోబర్‌లో చాలా ఎక్కువ మెరుగుదల ఉండదని చూడగలరు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి చాలా మంచి మెరుగుదల ఉంటుంది. కానీ మార్చ్‌కు వచ్చాక మీ మెరుగుదల ఆగిపోతుంది మరియు ఏప్రిల్, మే, జూన్, జూలైలో చాలా తక్కువ మెరుగుదల జరుగుతుంది. ఇది అందువల్ల జరుగుతోంది ఎందుకంటే బ్రెయిన్‌లో న్యూరోప్లాస్టిసిటీ ఎలా జరుగుతున్నదో ఇప్పుడు అది పూర్తయింది. ఇది ముగిసిన తర్వాత మీరు వ్యాయామం చేయవచ్చు. మీరు చోటుకు వెళ్ళవచ్చు, ఆలయానికి వెళ్ళవచ్చు, అక్కడ వెళ్ళండి. ఇప్పుడు మెరుగుదల కనిపించదు. కానీ మొదటి 6 నెలల్లో అక్టోబర్ నుండి మార్చ్ వరకు మీరు చేసిన వాటి సౌకర్యం వచ్చింది. మీరు తీసుకున్న మందుల సౌకర్యం వచ్చింది. ఇప్పుడు సౌకర్యం రాలేదు. ఎందుకంటే మందు అదే ఉంది. డాక్టర్ కూడా అదే ఉన్నాడు. ఇప్పుడు సౌకర్యం రాలేదు. ఎందుకంటే బ్రెయిన్‌లో న్యూరోప్లాసిటీ జరిగింది, ముగిసింది. అందువల్ల మాకు ఈ కొత్త ప్రాసెస్‌ను మళ్ళీ ప్రారంభించాలి. తద్వారా బ్రెయిన్ మళ్ళీ నేర్చుకునేలా మారుతుంది. బ్రెయిన్ మళ్ళీ నేర్చుకునేలా మారితే మీరు బోధిస్తే అది నేర్చుకుంటుంది కదా! అందువల్ల మీరు బోధించడానికి సరైన విద్యార్థి కావాలి. స్కూల్లో వచ్చినప్పుడు ఒక విద్యార్థి ఉంటే మీరు కొంత చదివితే అది నేర్చుకుంటుంది. అదే విధంగా మేము మా బ్రెయిన్‌ను నేర్చుకునేలా చేయాలి. అది నేర్చుకోవడానికి సహాయపడుతుంది. న్యూరోప్లాస్టిసిటీ ఇప్పుడు సహజంగా జరుగుతోంది. కానీ మాకు కొంచెం మందులతో ప్రారంభించాలి మరియు దీని ఫలితాలు మనలో ముందుగా కనిపించడం ప్రారంభమవుతుంది. నేను ఎక్కువగా మాట్లాడను. నేను మీకు కొన్ని స్టాఫ్ పేషెంట్లతో తప్పనిసరిగా కలవాలని మన డైట్, వ్యాయామం మరియు కొత్త ప్రాసెస్‌ను ఒకే చోట ఉంచితే మెదడులో ఎంత వేగంగా మెరుగుదల జరుగుతుందో. కాబట్టి మీకు బ్రెయిన్ స్ట్రోక్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీ మెదడును అర్థం చేసుకోవాలి. దాని అవసరాలు ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? అప్పుడు మీరు బ్రెయిన్ స్ట్రోక్‌ను జయించగలుగుతారు. మళ్ళీ మీ చేతిలోకి తీసుకురావచ్చు. ఇదే విధంగా కొనసాగడానికి అనుమతి కోరుతున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.